హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాక్స్ వ్లాగ్స్. నేను మీ సంధ్యా కిరణ్ని. ఈరోజైతే మా వ్లాగ్ ఏంటంటే మా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మా ఫార్మింగ్కి అయితే వచ్చాము. ఈరోజైతే మా దూడ చనిపోయింది ఫ్రెండ్స్. 3 months దూడ, ఆడదూడ, ఒరిజినల్ జెర్సీ దూడ. మాకైతే చాలా బాధాకరంగా ఉంది. పొద్దున్న శుభ్రంగా మేసింది, సాయంత్రం అయితే వచ్చేసరికి ఫారం దగ్గరికి చనిపోయింది. నేనైతే దాన్ని లేపుతున్నాను కానీ మా హస్బెండ్ అయితే వచ్చి అది చనిపోయిందనేసి నాకు చెప్తున్నారు. అది రోజు నాతో శుభ్రంగా ఆడేది, మంచి దూడ, హెల్తీగానే ఉండేది. సడన్గా చనిపోయింది. దాని మదర్ని అయితే 32,000 కొన్నాము 3 months బ్యాక్. పాలు అయితే బాగానే ఇచ్చేది. ఇప్పుడు మరి దాని మదర్ పాలు ఇస్తుంది లేదనేది అయితే నాకు తెలియదు. మాకైతే మా హస్బెండ్ ప్రైవేట్ జాబులు చేసి విసిగిపోయి ఫార్మింగ్ వైపు ఏంటో చూపించి ఆవులని అయితే కొనుక్కున్నాం మేము ఎంతో కష్టపడి. చూడండి ఫ్రెండ్స్, ఇది అది ఫ్రెండ్స్. ఈ పొంగనూరు జాతికి చెందింది, మా దగ్గరనే పుట్టింది. ఇది అది కలిపి ఫ్రెండ్స్ బాగానే ఆడుకుండేవి. సింగిల్గా అయిపోయింది ఆవు. అదే మనసులో అయితే చాలా అంత గొడవ అయిపోయింది మరి ఫ్రెండ్స్. అసలు కాబట్టి మేము బాధపడ్డాం అంతే. ఇది మగదూడ ఆడదూడ మంచి ఫ్రెండ్స్. రెండు ఒక దగ్గర కట్టేవాళ్ళం. దాన్ని అయితే ఫ్రీగా విడిచిపెట్టేసేవాళ్ళం, శుభ్రం వేసేవి. ఇక ఆవులన్నిటికైతే నేను కుడికి పెడుతున్నాను, మా హస్బెండ్కి కొంచెం హెల్పింగ్గా. ఇదైతే కుడికి చూస్తే ఆగదు మామూలుగా. పొంగనూరు జాతికి చెందిన ఆవు, దీన్ని కొన్న మామూలుగా అయితే అసలు ఇది అందరే అలా ఇది. మా హస్బెండ్ అయితే చదువుకున్నారు, ప్రైవేట్ జాబ్స్లో అయితే చేశారు, కానీ ఆ సాటిస్ఫాక్షన్ లేదు, కొంచెం టార్చర్ ఎక్కువ ఉంటుందని విధంగా ఆలోచించి మా హస్బెండ్కున్న మొదటి నుంచి ఫార్మింగ్ అయితే అలవాటు. దాని ప్రకారం డైరీ అయితే పెట్టుకున్నారు. పర్వాలేదు, మా వారికి అయితే కొంత ఓన్గా బిజినెస్. కానీ ఈరోజు అయితే చాలా లాస్ అయిపోయింది. మా దూడ చనిపోవడం, మదర్ అయితే పాలు వేస్తున్న విషయం అయితే ఇంకేం తెలియదు. ట్రై చేయాలి. పొద్దున్న శుభ్రంగా మేతకెళ్ళి మేసింది. ఇదిగోండి ఫ్రెండ్స్, దాంతో చనిపోయిన దూడతో అనుకుంది తల్లి ఇదేని. ఉదయం 3, సాయంత్రం 3 లీటర్ల పాలు, రోజుకు 6 లీటర్ల పాలు ఇచ్చేది. దాని మదర్ అయితే ఇదేని. దీన్ని కుడికి పెట్టాము. మా హస్బెండ్ అయితే ట్రై చేస్తున్నాను అన్నారు పాలు తీయడానికి, కానీ ఏమవుద్దో తెలియదు. మా ఆవిడకైతే చాలా ఓపెన్ ప్లేస్ ఫ్రెండ్. చూడండి పొట్టిది ఎలా కుడి కనిపిస్తుంది. ఇదైతే చూడుతూ ఉంది. ఇది కూడా మా ఆవేని చూడుతూ ఉంది. ప్రజెంట్ అయితే 8 months ప్రెగ్నెన్సీతో ఉంది. ఇంకా 1 monthలో అయితే డెలివరీ అవుద్ది. ప్రశాంతమైన వాతావరణం ఫ్రెండ్స్. మా ఆవులకైతే మేసుకోవడానికి పచ్చగడ్డి అయితే పుష్కలంగా ఉంటుంది. వర్షాకాలం, సమ్మర్ కూడా ఇబ్బందిగా అయితే ఉండదు. నేనైతే గడ్డి కోసి వేస్తాను చిన్నపిల్లలకి. అదే మా హస్బెండ్ కొంచెం హెల్పింగ్గా వద్దని అంటారు, కానీ నేను మనకి ఎక్సర్సైజ్లో ఉంటుంది అనేసి నేనైతే మా ఫామ్లో అయితే వెళ్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇంకా దూడ వచ్చింది. ఇది కూడా ఆడదూడని మాదేని. ఇది పెద్దది ఫ్రెండ్స్. ఇది చూడండి ఎలా ఆడుతున్నాయి ఈ రెండు. వీటితో గడిపితే చూడండి వాళ్ళ ఫ్రెండ్ చనిపోయింది అనేసి పక్కకు చాలా ఆలోచిస్తుంది. ఆవులన్నీ అయితే చనిపోయిన దగ్గరికి అయితే వచ్చాయి. దాని చుట్టూ అయితే తిరుగుతుంది అలా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా అయితే దాని దూడ దగ్గరికి అయితే తెచ్చాము. దాని దూడని అయితే నాకుతుంది. మా హస్బెండ్ అయితే పాలు తీయడానికి అయితే చాలా బాధ అయితే పడ్డారు. నాకైతే చాలా బాధ అయితే వేసింది. ఏదో పాలు బిజినెస్ ద్వారా ఏదో కొంచెం ఎంప్లాయ్మెంట్గా డెవలప్మెంట్ అవుతుంది అనే ఉద్దేశంతో దీన్ని కొన్నాము. కనీసం పాలు అయితే సేపుతుంటారు కదా, సేపట్లేదు. మా హస్బెండ్ అయితే ఇన్ని విధాలుగా అయితే ట్రై చేస్తున్నారు. పక్కనైతే పడుకుని పెట్టేసి పాలు తీద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అంటే అలవాటు అవుద్దని చూడండి ఫ్రెండ్స్ ఎలా తంతుంది. ఇది పాలు అయితే ఇవ్వలేదు. నాకైతే లాస్ అయినది దీనివల్ల. దాని దూడ దగ్గర అలా ఉంది, ఇప్పుడు రావట్లేదు. మేమైతే చాలా అయితే బాధపడుతున్నాం. నాకు ఆవైతే లాస్ అయినాయి. మాకు పాలు వాడుకలు కానీ ఇబ్బంది అవుతాయి. ఇంకా వేరే ఆవైతే అప్పు చేసి అయితే కొనుక్కోవాలి.
ఇదైతే పెద్ద పాలేదు. ఇది ఈరోజు బ్లాగ్ అయితే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.